సంధ్య థియేటర్ తొక్కిసలాట ఇష్యూలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ ను ఎంతో మంది స్టార్ హీరోస్, రాజకీయ నాయకులు తప్పుబడుతూ కామెంట్లు చేశారు. ఇక మధ్యస్థ బెయిల్ పై రిలీజ్ అయిన అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు మరోసారి సిద్ధమవుతున్నారని, ఈ కేసుకు సంబంధించిన సంచలన ఆధారాలు బయటపెట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేసి మరోసారి అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హీరో హీరోయిన్ వస్తున్నారని థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి కోరగా, హీరో హీరోయిన్ వస్తే క్రౌడ్ విపరీతంగా ఉంటుంది, వాళ్లను రావద్దని చెప్పాలంటూ థియేటర్ యాజమాన్యానికి పోలీసులు రివర్స్ లేఖ రాసి పంపారట. కానీ యాజమాన్యం మాత్రం దానిని పట్టించుకోలేదని సమాచారం. పోలీసులు మాట వినకుండా ర్యాలీకి అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగిందని, ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందడమే కాదు, శ్రీతేజ ప్రాణాలతో పోరాడుతున్నట్లుగా పోలీసులు వివరించారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేసి మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రస్తుతం బాలుడు హాస్పిటల్లో వెంటిలేటర్ సహాయంతో శ్వాస తీసుకుంటూ ఉన్నాడు. శ్రీతేజకు పీడియాట్రిక్ ఐసీయూలో చికిత్స అందుతోందట. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 11 రోజులు చికిత్స తీసుకుంటూనే ఉన్నాడని, అతని ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు.